ఐఫోన్ తయారీతో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఇండియా హబ్ కాబోతోందా అంటే అవుననే అంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ఎందుకంటే ఐఫోన్ తయారీ కంపెనీ ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లూయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇటీవలే కలిశారు. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్ యూనిట్లను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. దీంతోపాటు భవిష్యత్తులో తాను చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి యంగ్ ప్రధానమంత్రికి వివరించారు. ఇక ఇండియాలో ఫాక్స్కాన్ కొత్త ప్లాంట్లు ఎక్కడెక్కడ పెట్టబోతోంది, కంపెనీ భవిష్యత్ ప్రణాళికల గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత బుధవారం నాడు హోన్హాయ్ టెక్నాలజీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ యంగ్ లూయితో భేటీ అయ్యారు. హోన్హాయ్ టెక్నాలజీ కంపెనీని ఫాక్స్కాన్ అంటారు. వీరిరువురు భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో రాబోయే మార్పుల గురించి చర్చించారు. అలాగే ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన ప్రధానితో చెప్పారు. ఇక ఫాక్స్కాన్ విషయానికి వస్తే యాపిల్ ఐఫోన్కు కీలక సప్లయర్. తైవాన్కు చెందిన ఈ టెక్ దిగ్గజం ఇండియాలో యాపిల్ ఐఫోన్ తయారు చేసిస్తోంది. ఐఫోన్ ఉత్పత్తిలో 65% ఇక్కడి నుంచే యాపిల్కు ఎగుమతి చేస్తోంది. కాగా సమావేశం వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్స్లో వివరాలందించారు. యంగ్ను కలవడం సంతోషంగా ఉందన్నారు. పెట్టుబడులకు ఇండియా స్వర్గధామమని మోదీ యంగ్తో చెప్పారు. ఇక ప్రతి ఏడాది 200 మిలియన్ల ఐఫోన్లు తయారవుతున్నాయి. ఈ యాపిల్ ఐఫోన్ ప్రపంచంలోని పలు ప్రైవేట్ కంపెనీలు తయారు చేసినా 70% తయారు చేసేది మాత్రం ఫాక్స్కాన్. తైవాన్కు చెందిన ఈ టెక్నాలజీ దిగ్గజం ప్రతి ఏడాది 140 మిలియన్ ఐఫోన్లు తయారు చేస్తోంది. ఇవే కాకుండా గూగుల్ పిక్సెల్, సోనీ ప్లే స్టేషన్, అమెజాన్ కిండిల్ను కూడా తయారు చేసేది కూడా ఫాక్స్కాన్ అనే విషయం చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇక ఫాక్స్కాన్ విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ. దీంతో పాటు ఈ కంపెనీ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇక ప్రధానమంత్రి మోదీతో కలిసిన తర్వాత ఆయన తన వ్యాపారాన్ని ఇండియాలో పెద్ద ఎత్తున విస్తరించాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇక ఫాక్స్కాన్ సీఈఓ ఇండియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఇండియా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. దీన్ని యంగ్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. కొత్త ప్రాజెక్టులో సుమారు $1.6 బిలియన్ల అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 13,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ పెట్టుబడులు ఎక్కడ పెడతారు అనే విషయానికి వస్తే ఇండియాలోని పలు రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టబోతోంది. ఇండియాలో ఫాక్స్కాన్ మొట్టమొదటి ప్లాంట్ను తమిళనాడులో 2017లో ప్రారంభించింది. అటు తర్వాత నుంచి క్రమంగా తమ ప్లాంట్ను విస్తరించుకుంటూ పోయింది తప్ప తగ్గించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఇండియాలో సుమారు 30 ప్లాంట్లను నిర్వహిస్తోంది ఫాక్స్కాన్. కాగా ఫాక్స్కాన్ 9 ప్రొడక్షన్ క్యాంపస్ల నిర్వహిస్తోంది. వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. 2022లో ఫాక్స్ ఇండియాలోనే $30 బిలియన్ల రెవెన్యూ సంపాదించుకుంది. కంపెనీ మొత్తం రెవెన్యూలో 4.6%. 2021తో పోల్చుకుంటే రెట్టింపైంది. 2023లో ఫాక్స్కాన్ ఇండియాలో ఐఫోన్ 15 తయారు చేయడం ప్రారంభించింది. 2028 నాటికి 25% ఐఫోన్లు ఇండియాలోనే తయారు చేయాలనుకుంటోంది ఫాక్స్కాన్. మొత్తానికి చూస్తే ఇండియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి తన వ్యాపారాలను విస్తరించాలనుకుంటోంది. మరి ఇంతకు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఫాక్స్కాన్ ఎందుకు ఆసక్తి కనబరుస్తోంది అంటే దీని కారణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ కారణాలే అని చెప్పుకోవచ్చు. ఇక ఫాక్స్కాన్ తన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో 75% చైనాలో ఉత్పత్తి చేస్తోంది. దీన్ని 50% కంటే తక్కువకు తీసుకురావాలనుకుంటోంది. ప్రత్యామ్నాయంగా ఇండియాలోనే ప్లాంట్లను విస్తరించాలనే ఆలోచనలో ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఇండియాలోనే ఇప్పటికే ఫాక్స్కాన్కు పెద్ద ఎత్తున ప్లాంట్లున్నాయి కాబట్టి ఇక్కడే విస్తరించుకోవాలనుకుంటుంది. మరి ఫాక్స్కాన్ ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినా దానికి బదులుగా ఇండియాకొచ్చే లాభం ఏమిటి అంటే ఫాక్స్కాన్ లాంటి పెద్ద కంపెనీలు ఇండియాకొచ్చాయంటే ఇండియాకు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్ హబ్గా పేరు మారుమోగిపోతుంది. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ప్రస్తావించారు. దీంతో పాటు దేశంలో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కల్పించవచ్చు.
ఇక పెట్టుబడుల విషయానికి వస్తే తమిళనాడులో $190 మిలియన్ల, తెలంగాణలో $357 మిలియన్, కర్ణాటకలో $600 మిలియన్ల, మరో $700 మిలియన్ల పెట్టుబడులు పెట్టడానికి ప్లాన్ చేస్తోంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ సుమారు 40,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. మరో 1,600 కోట్ల పెట్టుబడులు పెట్టి మరో 6,000 మందికి ఉపాధి కల్పిస్తామంటోంది. అలాగే తెలంగాణలో అదనంగా 3,300 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. మొత్తానికి చూస్తే ఫాక్స్కాన్ ఇండియాలో మరో 4,450 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దేశం నుంచి ఐఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు గత 10 సంవత్సరాల నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇండియా లక్ష్యంగా మాత్రం 2026 నాటికి దేశం నుంచి మొత్తం ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతి $300 బిలియన్ల, అంటే 25 లక్షల కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఫాక్స్కాన్ కూడా కొన్ని విమర్శలను ఎదుర్కొంటోంది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతోందని, వివాహిత మహిళకు ఉద్యోగాలు ఇవ్వడం లేదనేది తమిళనాడులో పెద్ద దుమారమే రేపింది. దీంతో పాటు ఫ్యాక్టరీలో ఫుడ్ పాయిజన్ జరిగి ఉద్యోగులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో భద్రత ప్రమాణాలు పాటించడం లేదన్న అపవాదును మూటగట్టుకుంది. ఇవన్నీ పక్కన పెడితే అతిపెద్ద కంపెనీ ఇండియాకు రావడం వల్ల గ్లోబల్ మార్కెట్లో ఇండియా ఇమేజ్ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు టెక్ రంగానికి చెందిన నిపుణులు.